గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి. ఈరోజు పొద్దుగలగా లేచాను అన్నమాట. పొద్దుగలగా లేచిన తర్వాత బ్యాగ్ అయితే సర్దుకున్నాను. రాచర్లగా అయితే పోతున్నాను అండి. ఎందుకంటే స్వామి దగ్గరికి లాస్ట్ ఇయర్ 8వ తేదీ పోయినాము. సో ఇప్పుడు మళ్ళా పోతున్నాము ఉరుసు కాబట్టి వెళ్తూ ఉన్నాం అనమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇంకా నేను అన్నీ పెట్టుకున్నాను కానీ టెంకాయలు అయితే తీసుకోలేదు. పోతా బండి స్టార్ట్ చేసిన తర్వాత టెంకాయలు అయితే తీసుకొని ఇంకా బయలుదేరేసి వెళ్ళిపోతాను అన్నమాట. నేను తాత అయితే వెళ్తున్నాము. వ్లాగ్ని ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి చూసి ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటా ఉన్నాను. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసాడు అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వెళ్ళిపోదాం మనము. హలో గాయ్స్, 12:30 అయితే అయింది టైము. దీనికంటే ముందే రావాల్సింది నేను, కానీ కొన్ని ఆటంకాల వల్ల నిలబడిపోయినా అనమాట. పొద్దున దోశలు అయితే తెచ్చుకున్నామండి. నాతో పాటు తాత కూడా వచ్చాడు కదా. తాత అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోయినాడు. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్లేస్లోనే వచ్చి అన్నం అయితే తింటానన్నమాట. తాత అయితే దోశలు అయితే తిన్న తర్వాత రిటర్న్ అయితే వెళ్ళిపోయినాడు. సో ఇది రోడ్ అండి. మామూలుగా లారీలు బస్సులు పోయడానికి రోడ్ అన్నమాట అది. ఇంకా తాతని ఎక్కిచ్చేసాను అన్నమాట. బండి ఎక్కిచ్చేసి వేరే వాళ్ళది బనగానపల్లికి వెళ్ళిన తర్వాత నువ్వు నంద్యాల బస్సు ఎక్కి వెళ్ళిపో అని చెప్పి పంపించేశాను. ఎందుకంటే తాతకి కళ్ళు తిరుగుతున్నాయి సమ్ రీజన్స్ అని చెప్పిండు ఆయన. అది కాక ఇంకా వచ్చేటప్పుడు తాత వల్ల కింద పడ్డానన్నమాట నేను. ఇంకా మళ్ళీ ఈరోజు పోవడము, ఈరోజే రిటర్న్ రావడం అంటే కాని పని. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి దగ్గర 3 hours 3.5 hours అయితే ఇది జర్నీ ఉంటుంది అన్నమాట. రాచల స్వామి గాడికి పోతున్నాం కాబట్టి. సో అందుకనే మళ్ళీ ఉండలేడు, మళ్ళీ సాయంత్రమే రావాలని చెప్తే కాని పని కదా అని చెప్పేసి తాతనే వెళ్తా అన్నాడు. సో వెళ్ళిపో అని చెప్పి పంపించేశాను అదనమాట. సో ఇంకా మనకి ఇక్కడ నుంచి జర్నీ ఇంకా 1.5 hours అయితే ఉందండి. అది ఇంకా బయలుదేరుతాను నేను కూడా. సో కింద పడ్డాను బండి మీద నుంచి. మెంతో ప్లస్ తెచ్చుకున్నాను నేను. తెచ్చుకోబట్టి మేలైంది నాకే. తెచ్చుకొని ఇంకా కాళ్ళకి నడుముకు అయితే రుద్దుకున్నా. అదా అండి, ఇంకా స్టార్ట్ అయిపోదాము. హాయ్ గాయస్, ఇప్పుడు గార్లదిన్ని దగ్గరకు అయితే వచ్చాను అనమాట. గార్లదిన్ని దగ్గరకు వచ్చి నిలబడ్డాను. సో బోర్డు కూడా అక్కడ ఉంది చూడండి, గ్రీన్ కలర్ బోర్డు. సో మనకి రాచల్ల ఇక్కడ నుంచి 12 km అంట. బూరుగుల 27, యాగంటి 49, ప్యాపిల్ 28, డౌన్ వచ్చేసి 21 ఉందన్నమాట. సో ఇప్పుడు మనము రాచల్లకి తిరుగుతాం కాబట్టి రోడ్డుకి తిరుగుతాం కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా కేర్గా అనేది పోవాలన్నమాట. కేర్గా పోకపోతే మనకి కొద్దిగా సింగిల్ వే కాబట్టి సిమెంట్ లోడు లారీని అనేటివి వస్తాయన్నమాట. అది అక్కడ ఉన్నప్పుడే మనము రోడ్డు మీద నుంచి మట్టి రోడ్డు మీద దిగి టర్నింగ్లు కానీ కట్టింగ్లు కానీ చూసుకొని పోవాలన్నమాట. ఇక్కడ నుంచి కొద్దిగా డేంజర్. మనం ఇప్పుడు ఇక్కడ నిలబెట్టుకొని నేను కొద్దిగా వాటర్ అయితే తాగేసి ఇంకా స్టార్ట్ అయితే అవుదాము అని అనుకుంటా ఉన్నాను. హెల్మెట్ పెట్టుకుంటా. ఇంకా చలో, అక్కడ బోర్డు ఉంది కదా, అది గార్లదిన్ని బోర్డు అన్నమాట. అదన్నమాట. देते सुनो चलो
वाला तो हमको पानी पानी पाइपलाइन होना बैठ बैठ गए तो पाइपलाइन आने होता नहीं हम पानी भरने नहीं होता नहीं हमें स्कूल को जान से मीटिंग बैठ कर तो खाली किया ये अंते कुराला फोटो उतरते जय वीडियो कर पहले खाले చెరుకు చెరుకులు తీసుకుంటారు ఉండాలి ఏ అప్పుడే ఎత్తానా చెరుకులు ఇప్పుడు కాడు నుంచి ఆడచ్చు కాడు యూట్యూబ్ ఛానల్ అంటే మనం డాబా మొత్తం తీసుకుంటూ వచ్చాం కదా. సో ఇప్పుడు దర్గా దగ్గరకు వచ్చేసి అంతా క్యాప్చర్ చేయడము అయిపోయింది. సో ఇది థర్డ్ టైం అనమాట ఫొటోస్ వీడియోస్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు చూసేవాళ్ళు గుర్తుపట్టి వచ్చి అడగడం అయితే జరుగుతూ ఉంది. హసీనా ఆల్రెడీ తెలుసు అన్నమాట. ఫస్ట్ ఛానల్ ఫాలోవరే, సెకండ్ ఛానల్ కూడా ఫాలోవరే. జాను అన్నమాట. సో కొత్త సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా మన ఛానల్ని చూసేవాళ్ళు అన్నమాట. సో ఖచ్చితంగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పిల్లలు కూడా అభిమానులే ఇలా ఫాలోవర్స్ అదండి. మన ఛానల్ని రాచలలో చాలా మంది ఫాలో అవుతున్నారు అన్నమాట. సో అందుకే నేను వచ్చేది సంవత్సరానికి ఒకసారి అనమాట. అది దేవుడి కార్యక్రమం మీదుగా వస్తాను. ఇంకా మిగతా టైంలో రాను, ఫుల్ బిజీ లైఫ్ ఉంటుంది అన్నమాట. సో అదే అండి, మనం ఇంకా క్యాప్షన్ చేసేది ఉందన్నమాట. మన సబ్స్క్రైబర్స్తో ఒక ఫోటో అడిగితే నిలబడి తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. दिखाओ बंगना ही बोल के बोल तो मेरे नोट दे लेना बंगना ही बोलो बंगना नहीं बंगना कितने डजन मैम डजन कितने जगह सही निकालो आता है को सुबह काट लेते हैं पन्ना तो कैसे कर रहे थे वो पढ़ रहे थे
ఇంతకు ముందు బావి కొద్దిగా లోతు ఉండింది, ప్లస్ అది ఉండేది కాదన్నమాట. సో ఇప్పుడు బాగా కట్టారు, నాకైతే బాగా నచ్చింది బావి. మహిమలు ఉండేటి వల్ల ఆ బావిలోనే అన్నమాట. సో నా ఫేవరెట్ అన్నమాట అది. ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంకా. కాలు అయితే ఫుల్ నొప్పులు ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వీడియో తీస్తాను అన్నమాట. రా. पकड़ बैठ बात फेसबुक है ना है